దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 18వ అధ్యాయం. అబ్రహాం మమ్రే అనేటువంటి ప్రాంతంలో సింధూర వృక్షాలు ఉండేటువంటి స్థలంలో నివసిస్తూ ఉన్నాడు. ప్రారంభంలో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఆ ప్రాంతంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడి అతను బలపరిచిన సందర్భం కనబడుతుంది. 12వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే అతను అక్కడ ఉండి నివసించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ప్రభువు అతనితో మాట్లాడుతూ, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. దేవునికి అక్కడ బలిపీఠం కట్టి ప్రభుని ఘనపరిచాడు. ఆ తర్వాత మార్గం తప్పినట్లుగా ఆ ప్రాంతాన్ని విడిచి ఐగుప్తుకి వెళ్ళి, ఐగుప్తులో కొద్దిపాటి గందరగోళం కలిగితే మళ్ళీ వెనక్కి వచ్చి మరలా బేతేలు వరకు వెళ్ళి అక్కడ ఆయికి బేతేలుకు మధ్యలో గుడారం వేసి మరలా ముందుకు సాగుతూ అతడు అలాగున్న ముందుకి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరలా ఈ సమయంలో అతను మరలా మమ్రే అనే ప్రాంతంలోనే ఉన్నాడు. బయట చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. బాగా ఎండ కాస్తుంది. అప్పుడు అతను గమనించి చూసినప్పుడు ముగ్గురు మనుషులు వెళ్తుండడం గమనించి ఆశ్చర్యపోయాడు. అతని దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వారిని చూసి చాలా ఆశ్చర్యపోయి పరిగెత్తుకొని వెళ్ళి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉందా? నన్ను దాటిపోవద్దు, ఇక్కడ ఉండండి, కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి అని కనిపించిన వారితో మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా అంటే యజమానుడా అని అర్థం. యజమానుడు అని దేవుణ్ణి తప్ప ఇంకెవరిని అనలేరు. ఆ మాట అబ్రహాము గమనించి ఆయన నాకు యజమానుడు అని అతను అంగీకరించాడు. ఆయనతో బ్రతిమలాడుతూ ఆరాటపడుతున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చిన కారణం కొంచెం అలసట తీర్చుకోవడానికే, విశ్రాంతి పొందడానికే, వారు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తాను అని చెప్తూ బ్రతిమలాడుతూ మీరు సేద తీర్చుకునేలాగా ఇదిగో ఈ చెట్టు దగ్గర ఉండండి అంటున్నాడు. వారి ప్రాణాలను బలపరుస్తాడట. వారు ఎవరు? దేవుడు ప్రాణాన్ని ఇతను బలపరచడం ఏంటి? సృష్టికర్త అయినటువంటి దేవుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మానవ రూపంలో వచ్చారు. ఆ మానవ రూపంలో వచ్చిన తర్వాత ఇతను గమనించేశాడు. ఎందుకంటే అంతకుముందు మమ్రే దగ్గరే, ఆ ప్రాంతంలోనే ప్రభు అతన్ని కలుసుకోవడం, అతనితో మాట్లాడడం, ఆయన యొక్క స్వరూపాన్ని గుర్తించడం జరిగింది. మరలా ఆయన యొక్క ప్రత్యక్షతను ఎప్పుడైతే కనబరచబడిందో ఆ ప్రత్యక్షతను గుర్తించేశాడు. ఆయనతో రిక్వెస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉండండి అన్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. చెట్టు దగ్గర ఎందుకు ఉండమన్నాడు? తనకి మంచి నివాసాలు ఉన్నాయి కదా, ఆ టెంట్లోనికి తీసుకువెళ్ళొచ్చు కదా.
ఇక్కడెందుకు ఉండడం అనుకుంటే నాకు ఇలాగ అర్థమైంది. నేను నా ఇంటికి తీసుకెళ్ళడానికి నేను అపాత్రుడను, అంత అర్హత లేదు. మీరు నా ఇంటికి వచ్చే అంత గొప్ప భాగ్యమే, కానీ నాకు అంత అర్హత లేదయ్యా. ఈ చెట్టు దగ్గర నుండి ఉంటే సరిపోద్ది అని ఆయనతో బ్రతిమలాడుతూ అక్కడ ఏర్పాట్లు చేయడానికి ఇష్టపడుతున్నాడు. వారు అన్నారు, వెళ్ళు, నువ్వు సిద్ధపరచాలనుకున్న ఆహారాన్ని సిద్ధపరచు అని చెప్పగానే అతను త్వరగా వెళ్ళాడట. తన భార్యతో చెప్తూ, నువ్వు త్వరగా పిండిని తీసి రొట్టెలను తయారు చేయి. తన మంద దగ్గరికి త్వరగా వెళ్ళాడు. పనివాడితో చెప్తున్నాడు, ఒక మంచి లేత దూడను సిద్ధం చేయి నువ్వు అని. అతను వెళ్ళాడట. పాలను, వెన్నను అతను సిద్ధం చేయించాడట. త్వరగా సిద్ధం చేశాడట. ఇప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. అతని ఇంటి దగ్గర దేవుడు వెయిటింగ్ చేస్తున్నాడు. అబ్రహాము ఇంటికి వెళ్ళడానికి ముందే సిద్ధం చేయలేదు, వెళ్ళిన తర్వాత ఆహారాన్ని సిద్ధం చేస్తుంటే వెయిటింగ్ చేస్తున్నాడు దేవుడు. దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన చూడండి. అబ్రహాం భోజనం పదార్థాలు అన్నీ తయారు చేయడానికి కొంత సమయం పడితే, దేవుడు ఆయన దూతలు ఓపిగ్గా కూర్చున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 18వ వచనంలో అదే మాట కనబడుతుంది. నేను అర్పణ తెస్తాను, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోవద్దు అని ప్రాధేయపడితే దేవుని దూతట అతను అర్పణ తెచ్చేంత వరకు అక్కడే ఉందట. అంటే ఆయన ప్రజల కోసం ఆయన వేచి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఇంకా రావటం లేదు, ఆయన ఇంకా రాడేమో అనుకుంటున్నారు చాలా మంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలా, రక్షించబడాలి అని ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. అంటే ఆయన ప్రజలమైన మన కొరకు ఆయన వెయిటింగ్ చేస్తాడు. ఇంకా ఇలాగ ఆలోచన చేస్తే దేవుడు తన మందిరానికి వచ్చేస్తాడు. అందరికంటే ముందే ఉంటాడు మందిరంలో ఆయన. మనం రావడం గురించి ఆయన వెయిటింగ్ చేస్తాడు. ఆయనకు తన ప్రజలు అంటే ఎంత ఇష్టమో గమనించండి. ఆయన దగ్గరకు మనం వస్తామంటే, ఆయనను ఆరాధిస్తామంటే, ఆయన గణపరుస్తామంటే ఎంతసేపు అయినా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకనే ఆయన తలుపు వద్ద ఉండి తట్టుతూ ఉన్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తారేమోనని ఆయన కనిపెడుతున్నాడట. అంటే ఆయన మనతో ఉండడం ఎంత ఇష్టపడతాడో ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి భాగ్యాన్ని అబ్రహాం పొందేశాడు. అందుకే నిర్లక్ష్యంగా చేయటం లేదు. త్వరగా అన్ని సిద్ధం చేసి వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టి, మీరు తీసుకోండి అని చెప్పి అక్కడే నిలబడ్డాడట. ఒక్కొక్కసారి నాకు ఇలాగ అనిపిస్తుంది, కొంతమంది భోజనానికి పిలుస్తారు, అన్నీ పెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తినండి, మొహమాటం లేకుండా వడ్డించుకొని తినండి అంటారు. అబ్రహాం అలా చేయలేదు. అక్కడ కూర్చున్నాడు, అక్కడే నుంచున్నాడు. ఏది కావాలో కాదు, తినండి, ఇంకా తినండి అని చెప్తూ వడ్డించడానికే. మరి ఆ అబ్రహాము ఆతిథ్యం ఇచ్చిన విధానం నేటి దినాల్లో క్రైస్తవ సంఘం విశ్వాసులు ఎందుకు దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నారు? అట్టి మర్యాద కొద్ది మంది కలిగి ఎందుకు ఉండలేకపోతున్నారు?
ఒక్కొక్కరు దగ్గరుండి వడ్డిస్తే మొహమాట పడతాం అనుకుంటారు. అలా మొహమాటం కాదు. మొహమాటం గురించి కాదు, ఆశీర్వాదాలు పొందుకొనుట కొరకు వడ్డిస్తున్నప్పుడు జరిగిన సందర్భమే మనందరి జీవితంలో ఆతిథ్యం ఇచ్చే సమయంలో జరుగుతుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, శారా ఎక్కడుంది, నీ భార్య అయిన శారా ఎక్కడుందని అడిగారు. ఆయన దగ్గర లేకుండా అన్నీ వడ్డించేసి అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళు మాట్లాడుకుందరు, ప్రయోజనం లేకపోవును. కానీ అక్కడే నిలబడిన కారణాన్న ఆయన మాట్లాడుతూ అడగగానే, అదిగో నా వెనకాల గుడారంలోనే ఉందండి అని చెప్పాడు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మరలా ఈ కాలానికి నీ వద్దకు వస్తాను, అయితే నీ భార్య ఈ కాలానికి నేను వచ్చేటప్పటికే ఒక కుమారుణ్ణి కంటుంది. దగ్గరుండడం వల్ల మాట్లాడుతూ ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నాడు ఆయన. అప్పటికే 100 సంవత్సరాలు ఆయనకు వచ్చాయి, 90 సంవత్సరాలు శారమ్మకు వచ్చేసాయి. ఇంత వయసు వచ్చిన తర్వాత ప్రభు శుభాన్ని పలుకుతున్నాడు. నీ జీవితంలో దైవికమైన ఆశీర్వాదాలకు దూరం అయిపోయి ఉంటావు, దైవ ఫలింపుకు దూరం అయిపోయి ఉంటావు, కుటుంబంలో అసమాధానం ఏలుబడి చేస్తూ ఉండొచ్చు. నీ జీవితం పునరుత్పత్తి కావటానికై, నీ జీవితంలో అసమాధానం పోవడానికై చేయాల్సిన ఒక గొప్ప పని ఏంటంటే ఆతిథ్యం. అబ్రహాము చేసిన పని అదే. వెళ్ళిపోనియొచ్చు కదా, ఆయన రమ్మండం ఎందుకు, ఆయన పిల్లడం ఎందుకు, భోజనం పెడతానని చెప్పడం ఎందుకు అంటే, ఆయన వచ్చాడు అని అంటే ఖచ్చితంగా మేలు కలుగుతుంది అని. నువ్వు నమ్మాల్సింది దైవజనుడు అడిగి పెడితే దీవెన కలుగుతుందని. ఏ రోజైనా దైవజనుడిని పిలిచి ఆతిథ్యం ఇచ్చావా? బైబిల్ చెప్తుంది, ఆతిథ్యమయ్య మరువకుడి. ఎందుకు? కొంతమంది తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని. దేవుడు తన సేవకుడును అగ్నిజ్వాలగా చేశాడట. అగ్నిజ్వాలగా చేయబడిన సేవకుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఎంత మండించబడతావు, ఎంత ఫలింపు కలుగుతుంది, ఎంత దైవికమైన ప్రసన్నతను సొంతం చేసుకుంటావు. మిస్ చేసుకుంటున్నావు. ఒక్కొక్కరు సంవత్సరాలు అయి ఉంటుంది కానీ ఒక్కసారి కూడా దైవజనుడికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చిన వారు ఉండరు. వారి బ్రతుకులు అంతే, ఎప్పటికీ అంతే. ఇప్పుడన్నా ప్రార్థన పెట్టుకుంటే ఆతిథ్యం ఇస్తారు. ప్రార్థన పెట్టుకుంటే ఆతిథ్యం ఇవ్వడం కాదు, ప్రత్యేకమైన ఆతిథ్యం ఇచ్చి కేవలం వారి కొరకే అన్నిటినీ మానుకొని అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ఆహ్వానించి ఇవ్వగలిగితే అది ఆతిథ్యం. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరికీ పెట్టారు, అలాగే దైవ సేవకుడు పెట్టారు, కామన్ అయిపోయింది. కానీ ప్రత్యేకత ఉందా? వారికి కావలసిన వాటన్నిటిని సమకూర్చి మరీ ఇస్తుండగా, మాట్లాడుతూ ఉంటుండగా శారా వింటుందట. వింటూ మనసులో నవ్వుకుంటుంది, నా భర్త అయినటువంటి నా యజమానుడు ముసలోడైపోయాడు, నాకేమో స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఇక నేను పిల్లలు కానీ బలం నాకు లేదు అని మనసులో నవ్వుకుంటుందట. దేవుడికి సర్వం తెలుసు కదా. అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు తనలో తాను నవ్వుకుంటున్నటువంటి శారమ్మతో మాట్లాడుతున్నాడు. వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవిస్తానా అని నువ్వు అంటున్నవే, నవ్వుతున్నవే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈ కాలానికి నువ్వు ఒక కుమారుని పొందుకుంటావు అని చెప్పినప్పుడు భయపడిపోయిందట, దడెక్కిపోయింది. బాబోయ్, లేదండి లేదండి నేను నవ్వలేదు అంటుంది దేవుడితో. నవ్వింది. దేవుడి దగ్గర అబద్ధమా? తొందరలో కొన్నిసార్లు అలాగే మాట్లాడతాం. ఆయన మంచోడే, కోపగించుకోడు. చాలా ఆశీర్వాదం వచ్చేసిందండి వాళ్ళకి. 2 సార్లు దేవుడు మాట్లాడాడు. 3వసారి కూడా డైరెక్ట్గా చెప్పాడు, నీకు ఇలా చేయబోతున్నాను అని.
అది ముందు అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. 17వ అధ్యాయము 21వ వచనములోనే మరలా ఈ కాలం వచ్చేటప్పటికి నీకు ఒక కొడుకు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని చెప్పాడు దేవుడు. మరలా వచ్చేసాడు. ఇక కార్యం సమీపం అయిపోయింది. ఆశ్చర్యకరమైన సంగతిని చూడబోతున్నారు. అందుకని చెప్పేశాడు. ఇక ఎలాగని ఆమె నవ్వుతుంది. ఎందుకో వస్తాడు దేవుడు, మరలా ఏదో చెప్తాడు అని అనుకుంటూ నవ్వుకుంటుంది. నువ్వు నవ్వవసరం లేదు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆతిథ్యం ఇచ్చేటప్పుడు దగ్గరుండి మాట్లాడుతూ ఉంటుండగా ఆ మాటలలో ఆ శుభాన్ని పరిపూర్ణంగా పలికేశారు వాళ్ళు. దేవుడు ఎప్పుడైతే పలికాడో ఇంతకు ముందు వచ్చి చెప్పి ఎల్లిలా లేదు. ఇక వెంటనే కార్యం ప్రారంభించబడింది. నువ్వు నమ్మాలి. దైవజనులు వచ్చి ఆతిథ్యం స్వీకరించి ఆశీర్వదించి వెళితే, శుభం పలికి వెళితే, జీవితంలో ఉన్నటువంటి సంవత్సరాల తరబడి జరగని కార్యాలైన ఆశ్చర్యమైన రీతిలో నూతన పరచబడిపోతుంది. పరిస్థితులు మారతాయి, ఊహించని కార్యాలు జరుగుతాయి, అసాధ్యాలు అనబడినవి కూడా సుసాధ్యంగా మార్చబడతాయి. అది నువ్వు ఆహ్వానించిన విధానం, ఆతిథ్యం ఇచ్చిన విధానంలో ధన్యత పొందుతావు. ఆ తర్వాత ఆయనతో వచ్చిన 2 దేవదూతలు సొదొమ గొమొర్ర వైపు వెళ్తున్నారు. దేవుడు ఉండిపోయాడు. అక్కడికి వచ్చిన వారు ఎవరు అంటే దేవుడు, 2 దేవదూతలు. దేవుడు ఆగాడు. 2 దేవదూతలు సొదొమ గొమొర్రాకి పంపబడ్డారు. దేవుడు అంటున్నాడు, నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాంకి దాస్తానా? నేను ఏం చేయాలనుకుంటున్నానో అది అబ్రహాంకి చెప్పకుండా ఉంటానా? ఉండను. ఎందుకంటే అతడు నిశ్చయముగా గొప్ప జనమవుతాడు కదా. అతని వలన భూమిలో ఉన్నటువంటి సమస్త జనములు ఆశీర్వదించబడతాయి కదా. అబ్రహాము తను మాత్రమే కాదు, తన తర్వాత తన పిల్లలకు కూడా నీతి న్యాయాలు కలిగి నా మార్గాన్ని గైకొనేటట్లు నేర్పిస్తాడు కదా. అలాంటి తోడికి నేను ఏమీ చెప్పకుండా ఎలా వెళ్ళిపోతాను అని దేవుడు అనుకొని ఆయన చెప్తున్నాడు, నేను సొదొమ గొమొర్రాకి వెళ్తున్నాను. దాని గురించినటువంటి ఘోరమైన ఆ స్థితి నా దగ్గరికి వచ్చింది. దాని గురించి నేను చూసి కార్యం చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో గుండెలో రాయబడిపోయింది. బాబోయ్, అక్కడ నా సహోదరుడి యొక్క కుమారుడు ఉన్నాడు. తన భార్య 2 పిల్లలతో సొదొమ గొమొర్రాలోనే నివసిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళి చూస్తే అది ఘోరమైంది కదా, పాపంతో నింపబడింది కదా. ఇప్పుడు ఆ పట్టణం నాశనం అయిపోతుందేమో, ఈయన దహించేస్తాడేమో అని భయపడి ఇలా ఉండకూడదని చెప్పేసి దేవుడితో మాట్లాడుతాడు. ప్రభువా, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేస్తావా? నువ్వు అలా చేయకుందువుగాక, నీకు అలాంటి మనసు రాకుండా ఉండుగాక, అలాగే నువ్వు కార్యం చేయకుండా ఉండుగాక అని దేవుడితో మాట్లాడుతున్నాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది. దుష్టులకి నీతిమంతులకి తీర్పు తీర్చేస్తావా? పరలోకంలోకే తీర్పు తీర్చేవాడువే అని చెప్తూ మాట్లాడుతున్నాడు దేవుడితో. దేవుడు అన్నాడు, అబ్రహాం, ఒకవేళ నువ్వు అన్నట్లే దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయను, అయితే ఒక 50 మంది అక్కడ నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తాన్ని వదిలేస్తాను నేను అన్నాడు. ఓకే, మంచి మాట అనుకుంటూ మనసులో మళ్ళీ డౌట్ వచ్చేసింది. ధూళినైన నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా. ఒకవేళ 50 మంది లెక్కలు తొక్కిపోయి 45 మందే ఉంటే సంగతి ఏంటి? ఒక 5 తక్కువ అయ్యారుకో, ఏం చేస్తావు? నాశనం చేస్తావా? అబ్రహాం, నువ్వు చెప్తున్నట్లుగా 45 మంది ఉన్నారనుకో, నేను నాశనం చేయను అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ, ప్రభువా ఒకవేళ 40 మందే కనపడ్డారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నాశనం చేసేస్తావా నువ్వు? నీతిమంతులు నాశనం అయిపోతారే అంటే, నువ్వు అన్నట్లు 40 మంది కనపడితే నేను నాశనం చేయను అన్నాడు. ప్రభు కోప్పడపోతే ఒక మాట మాట్లాడతాను, ఒకవేళ నా లెక్కలు తప్పై 30 మందే కనపడితే ఒకవేళ నువ్వు నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. అబ్రహం 30 మంది కనపడినా నేను నాశనం చేయను. ప్రభువా నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను, ఎందుకంటే నువ్వు స్నేహితుడు అని చెప్పావుగా, నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఒకవేళ 20 మంది ఉన్నారనుకో, ఏం చేస్తావు? నువ్వు అన్నట్టు 20 మంది ఉన్నా నేను నాశనం చేయను అన్నాడు. ప్రభువా నువ్వు కోపడకపోతే ఇంకొక్కసారి మాట్లాడతానే. అయితే మాట్లాడన్నట్టున్నాడు దేవుడు. ఒకవేళ 10 మందే కనపడ్డారనుకో, అప్పుడు నువ్వు వాళ్ళని నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. ఏదైనా మనం బేరం ఆడితే 50 రూపాయలు చెప్తే 10 రూపాయలు బేరం ఆడరు ఎవరు. 50 రూపాయలది 40 రూపాయలకో 45 రూపాయలకో బేరం ఆడి అక్కడితో సెటిల్ చేసుకుంటారు. లేకపోతే 35 రూపాయలకు మాట్లాడతారు, లేకపోతే 25 రూపాయలకు మాట్లాడచ్చు. సగం కొన్ని వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఏదైనా సకానికి మాట్లాడచ్చు. కానీ 50 రూపాయలు చెప్తే 10 రూపాయలు బేరం ఆడదాం అంటే ఇది మామూలు బేరం కాదు, ఎల్లమ్మ నువ్వు అని చెప్తారు. కానీ దేవుడితో మాట్లాడుతున్న విధానాన్ని మనం గమనిస్తే, ఆ నలుగురు ఒకవేళ నీతిమంతులు ఉంటే ఆ పట్టణం నాశనం అయిపోద్ది, అందులో మా వాళ్ళు పోతారని బెంగ అబ్రహాంది. ఇప్పుడు ఒకవేళ ఇంకా టైంలు ఇంకివ్వలేదు, ఇంకా 50 మంది నుంచి 10 మంది ఎప్పుడు అన్నాడో దేవుడట మాటలు సాలించాడంట, ముగించి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒకవేళ ఒక్కసారే మాట్లాడతానన్నాడు, మరలా మనం మార్చేసి ప్రభువా అడగాలనిపిస్తుంది, ఒక్కసారి బ్రతిమాడుతున్నాను, ఒకవేళ 5 ఉన్నారనుకో అంటాడేమో, అనేస్తాడు అలాంటి అబ్రహం. ఎందుకంటే 50 మంది దగ్గర నుంచి 10 మందికి లెక్క తీసుకొచ్చేసాడే, ఇప్పుడు 10 మందిలోంచి 5 అంటాడు. ఒకవేళ 5 కూడా ఒప్పేసుకున్నారనుకో, ఒకవేళ 5 ఉండకపోవచ్చు ప్రభువా, 4 ఉంటే ఏంటి సంగతి అనేస్తాడు. ఎందుకంటే ఇంత అద్భుతంగా మాట్లాడగలిగినోడు దేవుడితో మాట్లాడలేడంటే తెగించేసాడు. ఇంకా చంపితే చంపాడు, తిడితే తిట్టాడు, ఏమంటే అనుకోని అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అనంటే, సొదొమ గొమొర్రాలో ఉన్న తన ప్రజలని మాత్రమే కాక పాపులైనటువంటి భ్రష్టులైనటువంటి నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు నాశనం అవ్వకూడదు, వారికి మార్పు రావాలని వారు గూర్చి దేవునికి మొరపెడుతున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడనే మాట వాస్తవం కదా. మనము నశించిపోతున్న ఆత్మల పట్ల అలాంటి భారంతో ఉండాలి. కానీ ఒక తాగుబోతునో, తిరిగిపోతున్న, ఒక చెడ్డోనో, ఒక దుర్మార్గునో, మోసగాడినో చూసినప్పుడు వాడు నాశనం అయిపోవాలని కోరక వారు బాగుపడాలని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడి ప్రార్థన చేయాలా, అబ్రహాము చేసినట్లుగా. అతను సొదొమ గొమొర్రాల గురించి మొర్రపెట్టాడు. దేవుడు నిజంగా 10 మంది నీతిమంతులు ఉంటూ వదిలేసినేమో, 10 మంది నీతిమంతులు లేరాయే. మనం కూడా ప్రార్థన చేస్తే, ఇతరుల గురించి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. కనుక అలాంటి అబ్రహాము లాంటి ఆతిథ్యం, అబ్రహాము లాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి దేవునిలో సాగుదాం. దేవుని దృష్టిలో ఒక స్నేహితుడిగా, స్నేహితురాలుగా ఉందాం. అట్టి దైవికమైన కృప ప్రభు అందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.